రాజు అనే అతని గురించి చెప్పారనమాట. మరి అతన్ని కూడా ఒకసారి పిలిపించి చెప్పండి. అతని వర్షన్ ఏంటనేది మనం చూద్దాం. అలాగే మేడం. రాజు రండి. హాయ్ నమస్తే. మేడం, హాయ్ హాయ్. నా పేరు రాజు. మ్. మాది వచ్చేసి ఏలూరు అనమాట. నేనంటే జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఇతను నా ప్రవీణ్ అనేవాడు నాకు సాఫ్ట్వేర్ జాబ్లో ఆఫీస్లో పరిచయం అనమాట. ఓకే. అంటే నార్మల్గా మామూలుగా మాట్లాడేవాడు, డైలీ మాట్లాడే కాల్స్ చేసాడు, మెసేజ్ చేసేవాడు. అంటే ఓ రోజు నార్మల్ డైలీ కాల్స్ మాట్లాడేవాడు అనమాట. ఓ రోజు ఏమైందంటే రూమ్ రమ్మన్నాడు అనమాట. అంటే అంటే కొద్దిగా వెరైటీగా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడకుండా కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు రూమ్కి ఎందుకు బయటికి సారీ ఎంతకాలం క్రితం అది? అంటే 1 year 1 year బ్యాక్ నుంచి One year back. పరిచయం మీకు. సూపర్. 1 year బ్యాక్ నుంచి ఎలా మాట్లాడుతున్నాడు. పరిచయం అండి మీ ఇద్దరికి? ఆఫీస్లో పరిచయం. ఆఫీస్లో అంటే జాబ్ చేస్తున్న ఇద్దరు కొలీగ్స్ అనమాట. రూమ్ కి రమ్మన్నా? రూమ్కి రమ్మన్నాడు. అంటే క్యాజువల్గా మూవీస్కి వెళ్తారు, లేకపోతే మామూలుగా బయట తిరుగుతారు కదా. అంటే ఈయనంటే నార్మల్ రూమ్ రమ్మన్నాడు. తేడాగా ఉంటుంది రూమ్ రానే. అంటే నార్మల్గా సిట్టింగ్ ఏదైనా ఉంటుంది అనుకున్నా నేను అనుకున్నా. కొద్ది తేడాగా మాట్లాడుతున్నాడు. రూమ్కి రా, కొద్దిగా మంచి డ్రెస్ వేసుకొని రా, అది కొద్దిగా అలంకరణ గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆర్డర్స్ చేసుకుని డ్రెస్ వేసుకుంటారా అని చెప్పి మాట్లాడాడు అనమాట. నేను రాను అని చెప్పి అంటే కొద్దిగా బలవంతం చేస్తున్నాడు. రా అని ఫోర్స్ చేస్తున్నాడు అనమాట. నేను రాను అన్నా కానీ ఫోర్స్ చేస్తున్నాడు. నేను రానని ఫోన్ కట్ చేశా. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. నీకు ఏదో తేడా అనిపించిందా? అంటే తేడా అనిపించింది. రూమ్ రమ్మడం ఏదో బాటిల్ తో రమ్మనాలి, దేంతో అంటూ ఉంటది కానీ మంచి రెడీ అయ్యారా ఇదనే వరకు అబ్బాయి. అబ్బాయి లవ్ స్టోరీ గురించి తెలుసా మీకు? నాకు తెలియదు అండి, చెప్పలేదు నాకు. మీరు ఏదో వాదార్చారు, లవ్ స్టోరీ అవన్నీ తెలుసు. తర్వాత ఏమో ఆ తర్వాత నీకు అన్ని స్టోరీ నీకు తెలిసి నీకు అంతా ముందే చెప్పాను. నాకు ఇలా జరిగింది నీకు చెప్తేనే నువ్వు. ఏమో నాకు సరే ముందు అతని వర్షన్ ఏదో విందాం. చెప్పు. చెప్పాడు చెప్పలేదు, ఓకే దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కానీ డిఫరెంట్ విధంగా అడిగేటప్పటికి నువ్వు నో చెప్పి ఆయన కానీ బలవంతం చేసి వెళ్ళారా? బలవంతం చేసి నేను ఫోన్ కట్ చేసేసాను. ఇదేం తేడాగా అడుగుతున్నాడు, నా అమ్మాయి కాదు అడుగుతున్నాడు అని చెప్పి నేను ఫోన్ కట్ చేస్తాను. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. రైట్. అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బ్లాక్ చేసాను కొన్ని రోజులు. మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. వేరే నెంబర్ నుంచి కాల్ చేసి లిఫ్ట్ చేస్తున్నా మాట్లాడుతున్నా, మళ్ళీ బలవంతం చేస్తున్నాడు అనమాట. అలా సరే ఫైనల్ గా ఏమైంది ఏంటి ఇప్పుడు? మీరు వెళ్ళారా రూమ్ కి? వెళ్ళలేదా? రిలేషన్ ఏంటి? రూమ్కి వెళ్ళా నార్మల్. అబ్బాయి ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాడు అన్నది నీకు విడమర్చి చెప్పాడా? అంటే రూమ్కి వెళ్ళాను ఒకసారి, నార్మల్గా దగ్గరికి వస్తున్నాడు. కొద్ది శరీర అలాగే దగ్గరికి వచ్చాడు అనమాట. వద్దని బలవంతం తోసేసాను అనమాట. ఆయన బలవంతం చేస్తాను. తోసేసారా, అసహించుకున్నారా? యాక్చువల్ గా ఒక దగ్గరికి వస్తున్నాడు, జంట మీదకి వస్తే అసహించుకుంటారు. మీరు ఎందుకు తోసేయడం? యాక్చువల్ మీకు కూడా అట్లా ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? మీదకి వస్తున్నాడు అని చెప్పి తోసేసాను. బలవంతం చేస్తున్నాడు. దగ్గర స్టోరీ అర్థమైంది కదా, అంటే అబ్బాయి అనేది. కానీ ఇప్పుడు అసలైంది ఇందాక మేడం అడిగినటువంటి క్వశ్చన్, అసలు ఈ అబ్బాయికి ఒక పాస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆవిడతో చాలా కాలం రిలేషన్షిప్, ఆవిడ ఇతను వాడుకుని వదిలేసింది అనేది మీకు తెలుసా? వాడుకొని వదిలేసి చెప్పాడు. అంటే తర్వాత ఏమైందంటే అమ్మాయిల మీద ఇంక రెక్ట్ పుట్టి నా మీద ఏమన్నా మోజు తీసుకుందాం అని చూసాడు. మరి అంటే అమ్మాయిలు ఏ అమ్మాయిని లవ్ చేసినా అట్టాగే చేస్తున్నాను భయంతో ఇంకా అబ్బాయి మీద మోజు పడ్డాడు అన్నమాట. అని చెప్పాడా నీకు? చెప్పలేదు. అంటే నా మీద అజంప్షన్ అనమాట. ఓకే, అలా ఎలా అవుతుంది? అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ ఎతుకుతాడు ఒక మగాడు అన్నాడు. కరెక్ట్. అబ్బాయి ఎతకటం ఏంటి? చాలా డిఫరెంట్ గా ఉంది. నువ్వు ఇదేమైనా ఎంకరేజ్ చేసావా? అతను ఆలోచన ఒకసారి తోసారు, 2 సార్లు లాక్కున్నారేమో. లేదు, తోసేసాను నేను ఆల్రెడీ, మొత్తం తోసేసాను. మళ్ళీ ఎమ్మట పడుతున్నాడు. ఏం చేయమంటే తోసేస్తున్నా, వినట్లేదు అసలు. అంటే ఏమైనా బ్లాక్ మెయిల్ చేయడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు మాట్లాడకపోతే అనటం. అదే బలవంతం చేశాడు. ఫస్ట్ నుంచి కాల్స్ నుంచి మెసేజ్ చేసి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి వచ్చాక కూడా బలవంతం చేశాడు అనమాట. అంటే అతనికి ఏంటి, కేవలం నిన్ను ప్రేమించడం, నువ్వు ఏదో ఓదార్చడం కాదు కానీ కేవలం ఆ శారీరక పరమైనటువంటి సంతృప్తి నీ దగ్గర నుంచి కావాలనుకుంటా. అది లవ్ అంటారు, లవ్ ఏమంటారో తెలియదులే కానీ. సార్ మీ ఫీలింగ్ ఏంటి బాబు? యాక్చువల్ గా మీరు జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నేనైతే ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాను. మగవాళ్ళు సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, మీరు సైకాలజీగా లేకపోతే డాక్టర్గా, ఈ అబ్బాయి యాక్చువల్గా ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే వీళ్ళకి కూడా ఆ వేవ్ లెన్స్ ఇదవుతాయని నాకు తెలిసిన దీని ప్రకారం. యాక్చువల్ అవతల అబ్బాయి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మనకు తెలియకపోవచ్చు కానీ ఆ ఫీలింగ్ ఉన్న వ్యక్తికి ఇమీడియట్ గా తెలుస్తుంది. ఇతను రాజుని అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్గా అతను జంటు అమ్మాయిలంటే ఇష్టపడుతున్నాడు, ఇతను సడన్ గా రూమ్ కి పిలిచి ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి. ఇందాక మనం అనుకున్నటువంటి బాహుబలి 1 బాహుబలి 2 స్టోరీ లాగే మేడం, దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఆ అమ్మాయి ఒక పావులాగా వచ్చింది అంతే ప్రవీణ్ జీవితంలో. వాస్తవానికి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బైసెక్చువల్, ఇమోషనల్ గా అమ్మాయి కనెక్ట్ అయ్యాడు, ఫిజికల్ గా ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఉన్నది తాత్కాలికంగా, అమ్మాయి ఏదో చూడకూడనటువంటి యాంగిల్ ప్రవీణ్ లో చూసింది, శారీరకంగా కలవలేని సంతృప్తి పరచలేనటువంటి యాంగిల్ ఆ అమ్మాయి చూడటం వల్ల ఆ అమ్మాయి
అమ్మాయి దారి, ఆ అమ్మాయి వాడుకుందో డబ్బులు తీసుకుందో ఏం తీసుకుందో మనం అవన్నీ అంతా చూడలేం secondary. కానీ మెయిన్ కానీ టాపిక్ అది ఇది కాదు ఒరిజినల్ కాబట్టి. స్టోరీ. అవును. See, ప్రవీణ్ మనం ఏం తప్పు పట్టట్లేదు, హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు, వెక్కిరించట్లేదు. అదే సార్ వీళ్ళు ఆ టైప్ ఆఫ్ జెంట్స్ నే ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి ఆ వేవ్ లెన్స్ తెలిసిపోతాయి. ఒక కరెక్ట్ జెంట్ ని అతను ఎట్లా అంటే అతనే ఏంటంటే కావాలని అంత ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్తుంది, అంత ఇప్పుడు దూరంగా ఎందుకు ఇప్పుడు వెళ్ళాడు? ఏంటంటే అతను దెబ్బతిన్నాడు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో దాని మానసికంగా దెబ్బతినేటప్పటికి ఆ టైంలో అబ్బాయిగా ఈ అబ్బాయి ప్రవేశించాడు. ఒకప్పుడు అదే స్థానంలో వేరే ఆడపిల్లలు ఉంటే కనుక మళ్ళీ అలా కనెక్ట్ అయ్యి ఉండేవాడు. మొదటి నుంచి నేనేమంటున్నాను, ప్రవీణ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, జెండర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తను అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నాడు, అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అని. కొంతమందికి 14 years తెలిసిపోద్ది మేడం, కొంతమందికి 18 years తెలుస్తుంది నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను, అబ్బాయిలు తెలియదు. కొంతమందికి ఇప్పుడు ఒక 23-24 years వరకు తెలియదు. మీరు ఇందాక అన్నట్టుగా కొంతమంది పెళ్ళే చేసేసుకుంటారు. దాన్ని జెండర్ కన్ఫ్యూజన్ అంటాం. ఎల్ లెస్బియన్, బి బైసెక్షువల్, LGBTQ, టీ అంటే ట్రాన్స్జెండర్, జీ అంటే గేస్, క్యూ ఉన్నారు చూడండి, క్యూ అంటే క్వెరీ. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏంటో ఏం కావాలి సిచ్యుయేషన్ బట్టి చేంజ్ వాళ్ళకి అయిపోతూ తెలియదు. ఉంటారు. నేను ఒక సైడ్ అమ్మాయి అంటున్నాను, ఒకసారి అబ్బాయి అంటున్నాను. ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే వాళ్ళకి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ కూడా ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, ఈ కన్ఫ్యూజన్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పెళ్లి పెటాకులు అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రవీణ్ పరిస్థితి ఏంటంటే కనుక ఈరోజు ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్గా అదే ఆఫీస్లో ఉండేటటువంటి వ్యక్తిగా కనెక్ట్ అవటం వల్ల అతనిలో అసలైనటువంటి సెక్షువల్ ఇమోషన్స్ లిబరేట్ అయినాయి అని మనం అనుకోవచ్చు. కాదు ప్రవీణ్, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మీ చిన్నతనం నుంచి టీనేజ్ వయసులో, కాలేజ్ డేస్లో ఎప్పుడన్నా అటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ అబ్బాయిల వైపు కలిగేవా నీకు? అటువంటి విధంగా అట్రాక్ట్ అయ్యావా? అలా ఆ విధంగా సెక్షువల్ పరమైనటువంటి కోరికలు వచ్చేవా, కలిసేవా? కోరికలు వచ్చాయి నాకు, తర్వాత నాకు మామూలు నార్మల్. ఈ లోపల ఈ అమ్మాయి ఎంటర్ అమ్మాయి దొరకడం ఆయన వల్ల ఆయనకి క్లారిటీ అమ్మాయి లేదు అయిపోయింది. సార్ ఆ. చెప్పినట్టుగా. ఓకే. మరి ఈ అమ్మాయి అబ్బాయి వచ్చింది, విషయం అమ్మాయి మీద కూడా వెళ్ళిపోయింది, అమ్మాయితో కంటిన్యూ. అదే. మేబీ అమ్మాయి ఇతను కాస్త ప్రొసీడ్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యేది. ఈ లోపు ఆవిడ కూడా ఒక ATM కార్డ్ లాగానే ఉంది కాబట్టి తను డ్రాప్ అయింది. మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఏం జరిగింది? ఏమన్నా జరిగింది? అతను అసలు అసలు Just సంబంధం friend లేదు, ఏంటి తోస్తానని అంటున్నాడు? చెప్పేసి అంటున్నారు. ఆయన నేను ఫోటోలు కూడా ఉన్నాయండి, మేము ఇద్దరం సెక్స్ చేసుకున్నట్టు, ఫిజికల్ కూడా మా ఇద్దరు కలిసింది. వా, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు వచ్చి ఇక్కడికి, లేదు ఇది లేదు అది లేదు నేను చేస్తున్నాను అది అని. అతనికి కూడా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి మేము ఇద్దరం కలుసుకున్నాం, రూమ్లో కలుసుకున్నాం. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. నేను తోసేసాను మేడం, చేయలేదు అసలు. కాదు నాన్న, అతను ఫొటోస్ కాదు, ఉన్నాయి అతను- అంటున్నారు, మాకు కావాలంటే చూపిస్తాం అంటున్నారు. మీరెందుకు మాస్క్ వేసుకుంటున్నారు? అతని జీవితం అంతా ఇప్పుడు మాస్క్ వేసుకొని ఇప్పుడే రివీల్ చేశాడు, మళ్ళీ నువ్వు కూడా అదే మాస్క్ వేసుకుంటున్నావు. ఎందుకని అసలు నేను first మీరు రానన్నా ఫిజికల్ గా మేడం. కమిట్ బలవంతం అవ్వడానికి చేశాడు కారణం మేడం. ఏంటి? బలవంతం చేశాడు, బెదిరిస్తాడు Force మేడం. చేశాడు, but Force force చేయడం చేసినా వల్ల ఆ కూడా- టైంకి ఆ అంటే టైంకి ఇది- ఏం అయిపోయింది. చేయాలి? అంటే ఇది రేప్ అంటావా? బెదిరించాడు మేడం. సొడోమి అంటావా, రేప్ అంటావా? అదే కావచ్చు. అంటే అమ్మాయి వదిలేస్తున్నాను బాధతో మరి నా మీద ఇది చేసుకున్నాడు అని. సో మీకైతే జెంట్స్ గా బైసెక్సువల్ ఫీలింగ్స్ అయితే ఏం నాకైతే లేవు. లేవు మేడం. ఖచ్చితంగా అమ్మాయి ఇతనితో అమ్మాయి కావాలనుకుంటున్నాను. అతను ప్రవీణ్ గారితో మీరు రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. ఆ విధమైనటువంటి కోరికలు కోరికలు లేవు. ఏం లేవు మేడం. సో మీరు ప్రాపర్ హెట్రోసెక్షువల్, అంటే ఆడపిల్లలకి ఆడపిల్లకి అట్రాక్ట్. అట్రాక్ట్. ఏమంటావు ప్రవీణ్? చెప్పేయచ్చు. మీ ఇద్దరం రూమ్ లో అయితే కలిసామండి. అది కూడా ఆ కోరికలు మీకు చెప్పడానికి కూడా భయపడుతున్నాడేమో కానీ ఫోన్ లో రికార్డింగ్. మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా పెళ్లి చూపులు, పెళ్లి చూపులు సంబంధాలు ఏమైనా జరుగుతున్నాయి? అంటే ఇంకొద్దిగా మంచిగా డెవలప్ అవుదామని, ఇంకా తర్వాత పెళ్లి నీ చేసుకున్నాం. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు. ఒకలే ఉంటారు. ఒకరు. సో అమ్మాయితోనే మీరు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, ఇంట్లో ఒప్పించి చేసుకున్నాం మ్యారేజ్. ఇప్పుడు ఇతనితో నీకు ప్రాబ్లం ఏంటి? రెండు కవర్ చేసేస్తావు కదా నువ్వు. Cover గర్ల్ అంటే ఫ్రెండ్ బలవం- ఉన్నారు, ఇక్కడ ఇంకొక బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేస్తావు. బలవంతం చేశాడు మేడం వాడు. మరి అతను కట్ చేసుకోవడానికి ఏమన్నా మాట్లాడావా నువ్వు? అతను ఇప్పుడు నువ్వు బలవంతం లేకపోతే బతకలేను చేస్తాడంటే అంటున్నాడు. నువ్వు అబ్బాయివే కదా, లాగోడు కొడితే నేను ఎంతమంది వెళ్ళిపోవచ్చు మోసం కదా చేస్తారు ఆ బయటికి. పిల్లోడిని? అమ్మాయిలు మోసం చేసే, అబ్బాయిలు మోసం చేసే. నన్ను బలవంతం చేశాడు. అంటే ఏంటి? నాకు ఇష్టం కాదు లేదు. ఏంటి, సూసైడ్ చేసుకుంటా అన్నాడా ఏంటి? బలవంతం అంటే ఏంటి? బలం అది నువ్వు చంపే- మగాడు అంటే ఆడుతున్నావు. చంపేస్తాను, కత్తి పెట్టాడు. అయ్యి కట్టిపెట్టి ఏంటి వీడియోలు కత్తి తీసుకున్నారా పెట్టావా మీరిద్దరు? అమ్మ? మీరు ఇక్కడ చంపేస్తానన్నావా? నిజం సాఫ్ట్వేర్ మాట్లాడాలి, ఒక ఎంప్లాయీ అబ్బాయి అండి, మర్డర్ జీవితం చేసే ఇక్కడ. రౌడీని కాదు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయన ఎంప్లాయీ. అంటే నేను ఫస్ట్ ఖర్చు పెట్టాల్సిన మరి అబ్బాయి అవసరం- కూడా అలా మాట్లాడుతున్నాడు కదా, మరి మాట్లాడు నువ్వు ఏదన్నా. రికార్డింగ్ లో నేనే కత్తి పెట్టాల్సిన అవసరం- రికార్డింగ్ ఉన్నాయి, ఈ మాట్లాడిందంతా రికార్డింగ్ ఉన్నాయి. అది నా దగ్గర వద్దన్నా ఫోటోలు కూడా కూడా ఒక నేను నువ్వు నేను అబ్బాయి కలిసినట్టు నీకు ఇంకొక అబ్బాయిని ఫోర్స్ చేసి కత్తి పెట్టి రేప్ చేయడం ఎక్కడ జరగదు. నువ్వు 4 వీక్ బయట తప్పించుకుని రావచ్చు. ఆ. ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు బలంలో. నిన్ను బలంతో చేశాడా? అతను సూసైడ్ చేసుకున్నాడు. బలవంతం చేయడం కదా అమ్మాయి, కత్తి అమ్మాయి పెట్టి ఏం కాదు బలవంతం కదా. చేశాడంట సార్. ఇది మరీ విడ్డూరంగా లేదు. See, అబ్బాయి ఒకటి నిజం ప్రవీణ్, చెప్పట్లా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అతను బలంతం చేశాడా, నీ చేత అతను బలంతం చేయించుకున్నాడు అనేది. చేయించుకున్నాడా అని. ఇది ఒక టిపికల్ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ బ్రేకప్ లాగా, ఇది ఇంకో బ్రేకప్ లాగా మనం భావించాలి.
అతను ఇష్టపడే ఉంటాడు, ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు, వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటున్నాడు, అక్కడికి అట్రాక్ట్, ఫ్యూచర్లో మ్యారేజ్ అంటున్నాడు, ప్లేట్ ఫిరాయించాడు. నీకు ఒకసారి అమ్మాయి మనసు ఇరగొడితే ఇప్పుడు అబ్బాయి మనసు ఇరగొట్టాడు. ఇదంతా ఎందుకంటే నీకు జెండర్ వైజ్ నీకు కన్ఫ్యూజన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది. నీకు ఫస్ట్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఆ అబ్బాయి అయితే రానంటున్నాడు, ఆ అబ్బాయి నీ జీవితంలోకి ఒక ప్రయాణం చేయను అంటున్నాడు. ఇప్పుడు మరి మీరు మేడం గారు మాట్లాడారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.